ఊళ్ళో ఎంతమంది ఎంత వెతికినా కనిపించకపోవటంతో ఏమీ అర్థం కాక రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కూర్చున్నామమ్మా. చివరికి తెల్లగా తెల్లారాక చూస్తే ఆడుతూ పాడుతూ మా ముందుకొచ్చి కూర్చుంది. ఎక్కడున్నావమ్మా రాత్రంతా అని అడిగితే అదొక రహస్య ప్రదేశం, ఆ ప్రదేశం గురించి నేనెవరికీ చెప్పను, చెబితే ఈసారి దాక్కుంటే నన్ను పట్టుకుని మీరు కొడతారు, అందుకే మీకు చెప్పను అంది. నేను తన చేత ఆ రహస్య ప్రదేశం ఎక్కడుందో అని చెప్పించాలని చాలా ప్రయత్నం చేశాను. ససేమీరా చెప్పనని కూర్చుంది, అంత చిన్న వయసులో కూడా. నిజంగా కళ్యాణి చాలా తెలివైంది కదా అత్తయ్యగారు. అవునమ్మా, అసలు అలాంటి తెలివితేటలు ఎంతమందికుంటాయి? అదే తెలివితేటలతో నన్ను ప్రొపరేటర్ గారిని మోసం చేసి వెళ్ళిపోయింది. అవునవును, అలా దాక్కోవడం అలవాటయ్యే. ఏకంగా ఇంట్లో నుంచి జంప్ అయ్యి అమెరికా వెళ్లి దాక్కుంది. ఏ గ్రాండ్మా, అదే కదా? అలాంటి బుద్ధులు ఈ సమంతకి చైల్డ్హుడ్ నుంచి ఉన్నాయన్నమాట. అందుకేనా మీరు ఆ కళ్యాణిని అంతగా హేట్ చేస్తుంటారు? మామ్, ఇదంతా స్టూపిడ్ స్టోరీలా లేదు? ఎస్ బేబీ. ఓల్డ్ పీపుల్ కి ఇలాంటి సిచ్యుయేషన్ లో ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి స్టూపిడ్ స్టోరీస్ చెప్తూ ఉంటారు. స్టూపిడ్స్ ఏమో వింటూ ఉంటారు. హోల్డ్ యువర్ టంగ్. ఇక్కడే ఉండాలని నానమ్మని ప్రెజరైజ్ చేయడమే కాకుండా ఆవిడ గురించి అగౌరవంగా మాట్లాడతావా? నేనేమన్నాను సూర్య? ఇన్ఫాక్ట్ ఈ ఏజ్ లో ఇలాంటి వాళ్ళు. స్టాప్ ద నాన్సెన్స్. నానమ్మ, నువ్వు పద. నో, ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. నానమ్మ, నువ్వు పద. అమ్మా, పెద్దమ్మా, వెళ్ళి పడుకోండి. మామ్ని యాక్సెప్ట్ చేసేసింది. ఎస్, నాన్నమ్మ మామ్ని యాక్సెప్ట్ చేసింది. లేదు, ఎవరిని వదిలిపెట్టకూడదు, ముఖ్యంగా గ్రాండ్ మాని వదిలిపెట్టకూడదు. ఏంటి బేబీ ఇది? వదలను మామ్, ఎవరిని వదలను మామ్. వెయిట్, గ్రాండ్ మా, గ్రాండ్ మా, సూర్య ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? గ్రాండ్ మాని పిలవడానికి. పిలవడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? నేనెవర్నా? హే సమంత, హే సమంత, హే ఆగు. ఇక్కడ నుంచి అమ్మమ్మ రూమ్ వైపు ఒక్క స్టెప్ ముందుకేసినా ఐ విల్ కిల్ యు. బేబీ. హే సమంత, నన్నే కొడతావా? మాట్లాడకు. మాట్లాడేవంటే చెప్పానుగా, ఇక్కడికిక్కడే చంపేస్తా. సమంత. ఎస్, నేనే చెప్తున్నా. ఏంటి నీ పొగరు? ఏం చూసుకో నీ పొగరు? ఎవరి సపోర్ట్ చూసుకొని ఈ పొగరు? మా అందరినీ కదలడానికి వీల్లేదన్నావు, సహించా. నోటికొచ్చినట్టు మా అందరి గురించి వాగావు, భరించా.
అలాగని మా అమ్మమ్మని ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదని అనడమే కాకుండా ఆవిడ వయసుకి అనుభవానికి పెద్దరికానికి మర్యాద ఇవ్వకుండా పిచ్చి పిచ్చిగా వాగుతావా? మా అమ్మమ్మనే శాసించేంత గొప్పదానివా నువ్వు? మా అమ్మమ్మనే ఇన్సల్ట్ చేసేంత తెలివిగల దానివా నువ్వు? హే సమంత, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు. ఏంటి నీకు తెలిసింది? డోంట్ యు హ్యావ్ ఎనీ మేనర్స్? ఇక్కడ ఎవరికి లేని బాధ నీకెందుకు? షట్ అప్, జస్ట్ షట్ అప్. ఎవరికి బాధ లేదా? ఉంది, అందరికీ బాధ ఉంది. అంతకు మించి అమ్మమ్మని నువ్వన్న మాటలకి నిన్ను చంపేయాలన్నంత ఆవేశం, కోపం కూడా ఉంది. కానీ ఎందుకు ఆగారో తెలుసా? అమ్మమ్మ కనుసైగ చేయలేదు కాబట్టి. మా అమ్మమ్మే కనుసైగ చేస్తే నిన్ను ఇక్కడే సజీవంగా పాత పెడతారు. అది తెలుసుకో. ఇలా మాట్లాడితే బెదిరిపోయి భయపడిపోయి అబ్బి టాపిక్ వదిలేస్తాననుకుంటున్నారా? నెవర్. అబ్బి ఈ ఇంట్లోనే ఉన్నాడు, అది నాకు బాగా తెలుసు. అవును, అభి ఈ ఇంట్లోనే ఉన్నాడు. అభి ఈ వజ్రపాటి కాంపౌండ్ లోనే ఉన్నాడు. అయితే ఏంటి? ఏం చేస్తావు? ఏం చేయగలవు? మామ్, చూసావా దీని చేత ఈ నిజం ఎలా చెప్పించానో? నోర్ ముయ్. నువ్వు నా చేత నిజం చెప్పించడం ఏంటే? నేనే నిజం చెప్పాను. అంతేకాదు, ఓపెన్ ఛాలెంజ్. మేమెవరు అడ్డురాము. అభి ఈ ఇంట్లోనే ఉన్నాడు. నీకు చేతనైతే బుర్రుంటే వాణ్ణి బయటికి తీసుకురా, చూద్దాం. ఛాలెంజ్. సూర్య, వింటున్నావు కదా ఇది ఎలా వాగుతుందో? ఇదిలా వాగుతుందంటే ఇది ఎవరిచ్చిన అలసు? నువ్విచ్చిన అలసే కదా. ఇది నువ్వు నా మాట విని నా పక్కనున్నట్టయితే. పిచ్చిదానా, మనసు నా దగ్గరుంటే మనిషిని తీసుకెళ్ళి నువ్వేం చేసుకుంటావు? సమంత, ఆ మాట అనడానికి నీకు సిగ్గులేదు? సూర్య ఇస్ మైన్. అందుకే నీ ఫింగర్ కుండాల్సిన ఈ రింగ్ నా ఫింగర్ కొచ్చింది. నీ మొహం. రింగ్దే ఉంది, అది నీ దగ్గర కూడా ఉండొచ్చు, పోవచ్చు. బట్ లుక్ హియర్. టాటూ. సన్. సన్ టాటూ. సన్ టాటూ నన్నేం చేస్తుంది? ఇది ఓన్లీ సన్ టాటూ కాదే మొద్దు. సన్ అంటే సూర్య. SURYA అంటే సన్. ఆ సన్ లాంటి సూర్య ఇక లైఫ్ లాంగ్ నా ఫింగర్ కి ఇలానే ఉంటుంది. అంటిల్ మై డెత్. నువ్వు ఫింగర్ కి రింగ్ వేర్ చేసినంత ఈజీ కాదే ఈ టాటూని వేరు చేయడం. ఎలా ఉంది? గుండెలు మండిపోతున్నాయా? కడుపు రగిలిపోతుందా? నెత్తి మీద బాంబు పడ్డట్టుందా? ఇంకోటి, ఐ డోంట్ నీడ్ టు ఫాలో యువర్ రూల్స్. ఐఎమ్ లీవింగ్. నువ్వు ఇక్కడే కూర్చొని అభిజపం చేస్తూ ఈ ఇంట్లో ఎక్కడున్నాడా అని ఆలోచించి ఆలోచించి నిద్రపోతావో ఏడుస్తావో అది నీ ఇష్టం. ఆలోచిస్తా, ఆలోచించి మీ అందరి అంతు తేలుస్తా. Chai 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 chai
సమంత నాతోని ఛాలెంజ్ చేస్తావా? నన్ను కొడతావా? సొంటాటో వేయించుకొని నన్నే టీస్ చేస్తావా? ఐ విల్ సీ యువర్ ఎండ్. బేబీ, జస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఐ కాంట్ మామ్. ఆ సమంతని, వాళ్ళు దాచిన అభిని, ఇద్దరిని వదిలేదు లేదు. బేబీ, విల్ యూ లిసన్ టు మీ? నో. జస్ట్ వన్ వర్డ్. ఏంటి? ఏం చెప్తావు మామ్? ఆ సమంత ఆ అభి ఇంట్లోనే ఉన్నాడు అనటం, చేతనైతే అభిని కనుక్కో అని ఛాలెంజ్ చేసింది అంటే నాకేదో డౌట్గా ఉంది బేబీ. ఏంటా డౌట్? అసలు ఆ అభి ఈ ఇంట్లోనే ఉన్నాడు బేబీ. ఆ అభి ఇక్కడే ఉన్నాడని నువ్వు గొడవ చేయటం, ఆ సావిత్రమ్మ గారిని నువ్వు అలా అనటంతో అభి ఇంట్లో లేకపోయినా ఉన్నాడని చెప్పి నిన్ను ఇంకా డిస్టర్బ్ చెయ్యాలని, అలా నిన్ను మూడౌట్ చేసి చివరికి నిన్ను ఫోన్లు చెయ్యాలని ఓ సమంత డ్రామా. నో మామ్. ఎమోషనల్లో చెప్పినా సమంత నిజమే చెప్పింది. ఆ అభి ఈ ఇంట్లోనే ఉన్నాడు. వాణ్ణి నిన్న కల్లారా చూశాను. చంద్రన్ చూసి అభి అనుకుంటున్నావు బేబీ. మామ్, డూ యూ థింక్ ఐఎమ్ మ్యాడ్? నీ నా కళ్ళతో చూశాను చెప్తున్నానుగా. ఆ అభిని నా కళ్ళతో నీ చూశాను. బేబీ, ఆవేశపడకు, కూల్గా ఆలోచించు. అభిని ఈ ఇంట్లోనే ఉంచితే దానివల్ల నష్టం ఎవరికి? వాళ్ళకే కదా. సూర్య, సమంత, ఈ ఇంట్లోని మిగతా వాళ్ళు అంత తెలివి తక్కువ పని చేస్తారా చెప్పు? ఓపెన్ గేమ్ ఆడటంలో సూర్య ఈజ్ టూ ఇంటెలిజెంట్ మామ్. యా, అఫ్ కోర్స్. బట్ ఇలాంటి సీరియస్ మ్యాటర్స్లో అంత డేరింగ్ స్టెప్ వేయడు సూర్య. సమంత కూడా అంత తెలివి తక్కువదేం కాదు బేబీ. వాళ్ళందరూ కలిసి నీతో గేమ్ ఆడుతున్నారు. వై డోంట్ యూ అండర్స్టాండ్? సో అనవసరంగా నీ మూడు పాటు చేసుకోకుండా గో, జస్ట్ గో అండ్ స్లీప్. నథింగ్ డూయింగ్. శామ్ వెనుక సూర్య వెళ్ళాడు. వీళ్ళేదో ప్లాన్లో ఉన్నారు. ఐ హ్యావ్ టు ఫాలో దమ్. నువ్వు కూడా నిద్రపోకుండా అందరి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండు. సారీ బేబీ, ఐ కాంట్. మామ్, నేను చెప్తున్నాను వెళ్ళు. వెళ్ళి నేను చెప్పింది చెయ్యి. ఎట్ ఎనీ కాస్ట్ అభి ఈ ఇంట్లోనే ఎక్కడ ఉన్నాడు, వాణ్ణి పట్టుకోవాలి. వెళ్ళు మామ్. బ్యాక్ డోర్ దగ్గరే ఉండు. వెళ్ళు మామ్. శామ్, ఆ సామాన్యతో అలా ఓపెన్ ఛాలెంజ్ ఎందుకు చేసావు? దాని మొహం, అది ఛాలెంజ్లో గెలిస్తే కదా. ఇప్పటి వరకు అభి మన ఇంట్లోనే ఉన్నాడని తనకు డౌట్ మాత్రమే ఉంది. ఇప్పుడు నీ ఛాలెంజ్తో వాడు ఇక్కడే ఉన్నాడని కన్ఫర్మ్ చేసినట్టయింది. ఇప్పుడు అది నిద్రపోదు, మనల్ని నిద్రపోనివ్వదు. సూర్య, నౌ ఐ మీన్ ఏ హ్యాపీ మూడ్. డోంట్ స్పాయిల్ మై మూడ్, ఓకే? ఎందుకు హ్యాపీ? ఆ సామాన్య చెంప పగలగొట్టినందుక? కాదు, మరి అమ్మమ్మ మనసులో ఏముందో బయటపడినందుకు. అంటే? సూర్య, అమ్మమ్మ మాట్లాడిందంతా నీకు అర్థమైందని నాకు అర్థమైంది. అర్థం కానట్టు నటించుకు. నిజంగానే నాకేం అర్థం కాలేదు. అమ్మమ్మ మా మామ్ చైల్డ్హుడ్ గురించి అంత సడన్ గా టాపిక్ ఎందుకు రైజ్ చేసింది? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏముంది? అమ్మమ్మకి మామ్ అంటే చాలా ఇష్టం. ఆ ప్రేమని ఇన్నాళ్ళు గుండెలో దాచుకుంది. ఇప్పుడు తన వల్ల కాక ఓపెన్ అయింది. అందుకే మామ్ చైల్డ్హుడ్ గురించి చెప్తూ ఆనందించింది. అమ్మమ్మ మామ్ గురించి చెప్తున్నప్పుడు అమ్మమ్మ కళ్ళల్లో ఆనందం గమనించావా నువ్వు? లేదే. గమనించు. ఎందుకు గమనిస్తావు? అమ్మమ్మ మాట్లాడుతుంది మా మామ్ గురించి కదా. మా మామ్ అంటే నీకు కోపం కదా. శామ్, అలాంటిదేమీ లేదని నీకు ఆల్రెడీ చెప్పాను. ఒకప్పుడు కోపం ఉన్నమాట వాస్తవం, బట్ నాట్ నౌ. నీకు మా మామ్ మీద కోపం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అమ్మమ్మకి మామ్ మీద కోపం లేదు. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. ఇప్పటికిప్పుడు మా మామ్ వచ్చి అమ్మమ్మ ముందు నిలబెడితే అమ్మమ్మ ఎమోషన్లో మామ్ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది. అంటే అమ్మమ్మకి మామ్ మీద ఏ కోపం లేనట్టే. మామ్ని అమ్మమ్మ యాక్సెప్ట్ చేసినట్టే. నీకు అలా అనిపిస్తుందా? ఏ
నీకలా అనిపించట్లేదా? శ్యామ్, నానమ్మ కళ్యాణి అత్తయ్య గురించి తను దాక్కోవటం గురించి అంత పర్టికులర్గా చెప్పింది అంటే అందులో వేరే ఇంకేదో అర్థం ఉందని నాకు అనిపిస్తుంది. అంటే మామ్ని అమ్మమ్మ యాక్సెప్ట్ చేయలేదు అంటావా? ప్రస్తుతం నానమ్మ మాటలు అలా లేవని చెప్తున్నాను. నువ్వెందుకు ఇలా మాట్లాడి నా మూడ్ స్పాయిల్ చేస్తావు? అమ్మమ్మ మామ్ని ఎక్స్క్యూజ్ చేయడం నీకు ఇష్టం లేదా? అయ్యో అది కాదు శ్యామ్, నేను అలా అంటం లేదు. ఎలా అన్నావో నీ మనసులో ఆలోచన ఏంటో నాకు తెలుసులే. అది కాదు నో, శ్యామ్. నువ్వు నాతో ఏం మాట్లాడద్దు, నాకేం చెప్పొద్దు. శ్యామ్, 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 శ్యామ్. శ్యామ్, సూర్య సమంత రూమ్ దగ్గర ఉన్నాడంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్లో ఉన్నారు. సూర్య ఎంత తలుపు కొట్టినా ఆ సమంత తలుపు తీయట్లేదు అంటే సమంత ఏమన్నా ప్లాన్లో ఉందా? సమంత ఏం చేస్తుందో చూడాలి. మామ్, చిన్నప్పుడు నువ్వు దాక్కున్న ప్లేస్ గురించి చెప్పావు కదా, సేమ్ ఇన్సిడెంట్ గురించి అందరి ముందు చెప్పి అమ్మమ్మ చాలా ఎమోషనల్ అయింది మామ్. మామ్, అమ్మమ్మ అలా చెప్తుంటే నేను కూడా చాలా ఎమోషనల్ అయ్యాను. వెళ్ళి అమ్మమ్మని గట్టిగా హక్ చేసుకోవాలనిపించింది. అమ్మమ్మ నీ గురించి దాక్కోవడం గురించి చెప్తూ అమ్మమ్మ ఎంత ఆనందించిందో తెలుసా? కానీ మామ్, సూర్య ఏంటి అలా అంటాడు? అమ్మమ్మంట నీ మీద ప్రేమతో చెప్పలేదంట, ఇంకేదో అర్థంతో చెప్పిందట. ఇంకేం అర్థం ఉంటుంది మామ్? అసలు సూర్య అంతే, ప్రతిదీ నెగిటివ్గానే మాట్లాడతాడు. అమ్మమ్మకి ఇంకో అర్థంతో చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? ఆ సూర్యని చూస్తే నాకు కళ్యాణి చేసింది ఒకటా రెండా ఎన్నేం చెప్పను. రోడ్డు మీద వెళ్తుందంటే చాలు ఏదో ఒక గోల. అదే తెలివితేటలతో నన్ను ప్రొపరేటర్ గారిని మోసం చేసి వెళ్ళిపోయింది. సూర్య అనేది నిజమా తులసి మామ్? అందుకే అమ్మమ్మ ఫైనల్ గా నా వైపులా చూసి నవ్వింది. అయితే అమ్మమ్మ నిజంగా వేరే అర్థంతోనే చెప్పిందా? ఇంట్లో ఎవ్వరికీ తెలియని చోట, ఎవ్వరూ అటువైపు వెళ్ళని చోట దాక్కుంది. అభిని మాప్ దాక్కున్న చోట దాచేయమని అమ్మమ్మ హింట్ ఇచ్చింది. కరెక్ట్ కదా తులసి మా? సూర్య, యూర్ రైట్. శ్యామ్, నానమ్మ కళ్యాణి అత్తయ్య గురించి తను దాక్కోవటం గురించి అంత పర్టికులర్గా చెప్పింది అంటే
అందులో వేరే ఇంకేదో అర్థం ఉందని నాకు అనిపిస్తుంది. అమ్మమ్మ మామ్ స్టోరీ చెప్పడం వెనుక అర్థం అదే. అమ్మమ్మ యు ఆర్ గ్రేట్ 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 సో గ్రేట్. yes హే అమ్మమ్మ యు ఆర్ సో గ్రేట్ 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 గ్రేట్. శామ్ చాలా మొండిది. అన్నిసార్లు కొట్టినా తలుపు తీయలేదంటే తనేదో చేయబోతుంది. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏం ప్లాన్ చేస్తుందో ఏంటో. మళ్ళీ ఏదైనా తింగరబుచ్చి వేషాలు వేసిందంటే ఏమైనా సరే తనతో మాట్లాడాలి.